తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒకే రోజులో అన్ని జరిగేటువంటి కావు. కొంత సమయం అవసరం ఉంటుంది. ఎట్లా కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు, పాలకులు కొంత అనుభవము లేకపోవడం లేదా కొంత సమయం ఇవ్వడము అనేటువంటిది జరిగిందప్పుడు ఒక తెరవేనే కాదు, ఏ ప్రజా సంఘమైనా సరే, రాజకీయ పక్షాలైనా సరే ఒక 2 సంవత్సరాల వరకు వేచి చూడడం అనేటువంటి ధోరణిని అవలంబించింది. అయితే ఒక సంవత్సరం వరకు తెలంగాణ రచయితల వేదిక కూడా అన్ని పరిశీలించింది, అబ్జర్వ్ చేసింది అన్నమాట. మనం ఏ మేరకు లక్ష్యాలను చేరుకోగలుగుతామనేటువంటి అంశాలని నిశితంగా పరిశీలిస్తూ వస్తుంది. కొంత మేరకు మధ్యలో కొన్ని సలహాలు, సూచనలు అందజేసినప్పటికీ అవి పూర్తిగా వారు పెడచేవిన పెట్టడం అనేటువంటిది జరిగింది. చాలా వరకు మనం ఈ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెరవే ఎప్పుడు కూడా నీళ్లకు వ్యతిరేకం కాదు. కానీ అదే సందర్భంలో ఒక గొప్ప జలవనరుల ఒక పాలసీ అనేటువంటిది ఒకటి వచ్చింది. ప్రాజెక్టులు నిర్మించాలి అని వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి భూసేకరణ అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా మారింది. పెద్ద ప్రాజెక్టులు, తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి వీటికి సంబంధించినటువంటి అనేక మంది రైతులు తమ భూములను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితులలో తెరవే ఆ నిర్వాసితుల పక్షాన నిలబడ్డది. ఎందుకోసం అంటే ఆ భూమిని వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక మెరుగైనటువంటి పరిహారం కోసం వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఫలాలు అందాలనేటువంటి ఉద్దేశంతో రైతులు, నిర్వాసితులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ గొంతుకను ప్రభుత్వాలకు, పాలకులకు వినిపించాలనేటువంటి ఉద్దేశంతో తెరవే వారి పక్షాన నిలబడ్డది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతూ వస్తుంది తెరవే.